హలో స్టూడెంట్స్, చూడమ్మా, ఇంతకు మనకు పారాబోలా ఇచ్చాడు. పారాబోలా అంటే y స్క్వేర్ ఈక్వల్ టు 4ax ఇచ్చి ఫోకస్ నెక్స్ట్ ఏమన్నాడు వర్టెక్స్ లెంత్ ఆఫ్ ద లాటెక్స్ సెక్టమ్ అవి కనుక్కున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే మనకు ఫోకస్ ఇచ్చాడు. ఫోకస్ డైరెక్ట్రిక్స్ ఇచ్చి ఏమంటున్నాడంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా దట్ సాటిస్ఫై ద గివెన్ కండిషన్. అంటే ఇక్కడ ఫోకస్ డైరెక్ట్రిక్స్ ఇచ్చినాడు, ఇచ్చి పారాబోలా ఈక్వేషన్ కనుక్కుంటాడు. మీకు ఆల్రెడీ చెప్పాను, పారాబోలా అంటే ఏం గుర్తురావాలా, y స్క్వేర్ ఈక్వల్ టు 4x, y స్క్వేర్ ఈక్వల్ టు 4x గుర్తురావాలి. ఇంతకుముందు మీకు చెప్పినప్పుడు y స్క్వేర్ ఇచ్చాడు, అంటే y స్క్వేర్ ఈక్వల్ టు 16x, y స్క్వేర్ ఈక్వల్ టు 8x, y స్క్వేర్ ఈక్వల్ టు 9x, లేదంటే x స్క్వేర్ ఈక్వల్ టు 4ay, x స్క్వేర్ ఈక్వల్ టు -6y ఇచ్చాడు. అంటే పారాబోలా ఇచ్చి నీకు ఏమేమి కనుక్కున్నాడు, ఫోకస్ కనుక్కున్నాము, నెక్స్ట్ ఈక్వేషన్ డైరెక్ట్రిక్స్ కనుక్కున్నాము, ఈక్వేషన్ యాక్సిస్ కనుక్కున్నాము, లెంత్ ఆఫ్ ద లాటెక్స్ సెక్టమ్ కనుక్కున్నాము. అంటే ఈక్వేషన్ ఇచ్చి ఇవన్నీ కనుక్కుంటున్నాడు. ఇప్పుడు మనకి ఏం చేస్తున్నాడు అంటే ఫోకస్ డైరెక్ట్రిక్స్ వాడే ఇచ్చి పారాబోలా ఈక్వేషన్ కనుక్కుంటాడు. ఎప్పుడైనా పారాబోలా ఈక్వేషన్ ఉంటుంది, y స్క్వేర్ ఈక్వల్ టు 4ax ఫామ్ లో ఉండాలి, y స్క్వేర్ ఈక్వల్ టు 4ax ఫామ్ లో ఉండాలి. చూడమ్మా, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు చూడు, ఫస్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా అంటాడు. పారాబోలా ఈక్వేషన్ ఫైండ్ చేస్తున్నాడు. ఇక్కడ మనకు 7, 8, 9, 10 ఉంది. 7th క్వశ్చన్ చూడమా ఏముంది, ఫోకస్ 6,0 డైరెక్ట్రిక్స్ x ఈక్వల్ టు -6. 8th క్వశ్చన్ ఫోకస్ 0,-3 డైరెక్ట్స్. అంటే ఈ రెండు ఒక మెథడ్, ఈ రెండు వేరే. కానీ మనకు 2 మాత్రం స్టాండర్డ్ పారాబోలా కనుక్కోవాలి. ఓకేనా, నువ్వు చూసినమ్మడే ఐడెంటిఫై చేయొచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ ఫోకస్ 6,0 ఇచ్చినాడు. మీకు ఆల్రెడీ చెప్పాను, మా y స్క్వేర్లో పారాబోలా రైట్ సైడ్ ఉంటే నీకేముంటుంది, y స్క్వేర్ ఈక్వల్ టు 4ax, ఫోకస్ ఏమమ్మా a,0 వస్తుంది. అదే పారాబోలా లెఫ్ట్ సైడ్ ఉంది అనుకో, ఏముంటుంది -a,0. అంటే ఈ రెండిట్లో నువ్వు చూసినప్పుడు ఇక్కడ 6,0 ఉంది. అంటే 6,0 అంటే ఏంది, a ఈక్వల్ టు 6 పాజిటివ్ ఉంది. పాజిటివ్ ఉంటే అప్పుడు పారాబోలా ఏ ఫామ్ లో ఉంటుంది, y స్క్వేర్ ఈక్వల్ టు 4x అని. ఓకేనా, ఇక్కడ చూడు 0,-3 ఉంది. అంటే 0,-3 అంటే ఏ సైడ్ ఉంది, ఏ ఉంటే ఎక్కడ కానీ ఇక్కడ కానీ ఉండాలి. అంటే పారాబోలా రైట్ సైడ్ ఉంటే ప్లస్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటే మైనస్. కానీ ఇక్కడ 0,-3 ఉంది. అంటే నీకు x స్క్వేర్ ఈక్వల్ టు 4ay, x స్క్వేర్ ఈక్వల్ టు -4ay ఉంది అనుకో. x స్క్వేర్ ఈక్వల్ టు 4ay అంటే 0,a వస్తుంది, మైనస్ ఉంటే 0,-a. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ 4 గుర్తుంటే ఇది 0,-a అంటే 0,-3. 0,-3 అంటే ఏంటి, పారాబోలా x స్క్వేర్ ఈక్వల్ టు -4a ఫామ్ లో ఉందని గుర్తుపెట్టుకోవాలి. x స్క్వేర్ ఈక్వల్ టు -4a ఫామ్ లో ఉంది అనుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నీకు డయాగ్రామ్ చెప్పిన నేను చెప్పిన టేబుల్ వచ్చేస్తున్నాం. చూడమ్మా, ఇప్పుడు ఒక్కొక్కటి చేద్దాం. మనం ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ రాసుకుందాం. ఫస్ట్ ఏమి ఇచ్చానంటే మనకు చూడమ్మా, 7th క్వశ్చన్ చూడు, గివెన్ ఫోకస్ ఏమి ఇచ్చాడమ్మా, a,0 అనుకుంటాం. a,0 ఈక్వల్ టు 6,0, a ఈక్వల్ టు 6, నెక్స్ట్ గివెన్ ఇది మా 7th ప్రాబ్లం, గివెన్ డైరెక్ట్రిక్స్ ఏమి ఇచ్చాడు, x ఈక్వల్ టు -6. ఇతరులకు వస్తే x + 6 ఈక్వల్ టు 0, x + 6 ఈక్వల్ 0. x ఈక్వల్ టు -6 అనుకోలే, అదే రాసుకున్నాం. x ఈక్వల్ టు -6, x ఈక్వల్ టు -6 ఇచ్చాడమ్మా. x ఈక్వల్ టు -6 ఇచ్చాడు. చూడమ్మా, ఇప్పుడు మనకు యాక్చువల్ అయితే నీకు పారాబోలా ఎక్కడ ఉంటుంది అనుకున్నాను. చూడు ఏముంది కాబట్టి పారాబోలా ఎట్లుందమ్మా, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. పారాబోలా ఎట్లుంది, ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఫోకస్ ఎస్ ఉంటుంది. మనము పారాబోలా ఈక్వేషన్ కాబట్టి ఏముంది, y ఈక్వల్ టు 0 అవుతుంది. y ఈక్వల్ టు 0 అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఈక్వల్ టు y ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు చూడమ్మా, మనకు x ఈక్వల్ టు -6, x ఈక్వల్ టు -6 కాబట్టి ఈ x ఇతరులకు వస్తే ఏముంది, x + 6 అవుతుంది. చూడండి మా, అది అలాగే ఉండేది. ఇప్పుడు మనకి ఏం కావాలా, స్టాండర్డ్ పారాబోలా. స్టాండర్డ్ పారాబోలా అంటే ఏంది, స్టాండర్డ్ పారాబోలా y స్క్వేర్ ఈక్వల్ టు 4ax, y స్క్వేర్ ఈక్వల్ టు 4x, y స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇంటూ ఈ అంటే ఎంత 6
6x. Y square is equal to 6 4s are 24x అయిపోయింది. ఎందుకు కంపేర్ చేసేట్లుంది? y square is equal to 4x ఫార్ములా ఉందా లేదా? y square is equal to 24x అంతేమా, సింపుల్. ఫస్ట్ మనం ఏ ఫైండ్ చేయాలా, ఏ ఫైండ్ చేస్తే ఓకేనా. నెక్స్ట్ ప్రాజెక్ట్ 2 మార్క్స్ ఇంపార్టెంట్ మా మైండ్, ఓన్లీ 2 మార్క్స్. నెక్స్ట్ చూడమ్మా సెకండ్ ప్రాజెక్ట్ 8th క్వశ్చన్ చూడు. గివెన్ ఫోకస్ ఏమిచ్చాడు? 0, -a అంటే 0, -3. ఇది మనమే అనుకుంటాం. ఎందుకు? ఇక్కడ ఫార్ములా ఉంటాయి x² = -4ay. ఆ ఫార్ములా ఉంటాయి కదా, నీకు పెరాబోలా కిందికి ఉంటుంది, ఎందుకు డౌన్లో ఉంటుంది మైనస్ కాబట్టి. అదే ప్లస్ ఉంటే అప్ డౌన్. తర్వాత గివెన్ డైరెక్ట్రిక్స్ ఏమిచ్చాడు మా? y = 3. ఇక్కడ చూడమ్మా -a = 3 కాబట్టి -a, -3 మైనస్ క్యాన్సిల్. a = ఎంతమ్మా? 3. a = 3. నీకు ఏం కావాలా? ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా. ఏమొస్తుంది? x² - 4ay. నువ్వు ఇక్కడ ఇచ్చే కండిషన్ బట్టి ఈక్వేషన్ వస్తుంది మా నీకు. ఎందుకంటే ఇక్కడ నీకు మైనస్ అంటే ఇక్కడ వచ్చిందంటే ఎక్స్లో ఉంటాయి, ఇక్కడ ఉంటే వైలు ఉంటాయి. కాబట్టి ఈక్వేషన్ ఏంది? x² - 4ay. x² = -4. e అంటే ఏంటమ్మా? 3 × y. x² = -12y. 2 మార్క్స్ చూడు. x² = -12y. సింపుల్ చూడండి మా, ఎంత సింపుల్ అంటే సింపుల్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? వర్టెక్స్ ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫోకస్ డైరెక్ట్ ఇచ్చినాడు. నెక్స్ట్ 9th ఇచ్చినాడు వర్టెక్స్ ఫోకస్. ఫస్ట్ మనము ఫోకస్ రాసుకుందాం, ఎందుకంటే మనకు ఫోకస్ రాస్తూనే వచ్చేది. ఫస్ట్ గివెన్ ఫోకస్ రాసుకుందాం. గివెన్ ఫోకస్ నువ్వు డౌట్ రావచ్చు, సార్ నువ్వు గివెన్ ఫోకస్ అంటేనే మేము x² అనుకోవాలా y² అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఏమి చెప్పాను? a, 0 కానీ -a, 0 అంటే y² = 4ax, y² = -4ax. అది x². అదే నీకు 0, a కానీ 0, -a ఉంటే x² = 4ay, x² = -4ay. ఇవి గుర్తున్నా? అవి గుర్తున్నా. ఇప్పుడు మనం దాన్ని బట్టి కలుపుకుంటాం. ఇక్కడ గివెన్ ఫోకస్ ఏమిచ్చాడు? 3, 0. 3 అంటే 3, 0 అంటే a, 0. a, 0 అంటే ఇదే కదా, కాబట్టి a, 0 = 3, 0. ఇప్పుడు a = ఎంతమ్మా? 3. నువ్వు ఈ 4 గుర్తుంటే అయిపోయా, ఇక్కడ ఉంది కాబట్టి a. అప్పుడు నీకు ఇదేంది? ఇది పారాబోలా. నీకు గివెన్ వర్టిసెస్ ఏం 0, 0. వర్టిసెస్ తో మనకేం అవసరం లేదమ్మా, 0, 0. కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చినాడు. మనకేం కావాలి? ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా. ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఏంటి? నీకు 3 ఇక్కడ ఉంది కాబట్టి ఏమొస్తుంది? ఇది y² = 4ax. y² = 4. e అంటే ఎంతమ్మా? 3 × x. y² = 12x. y² = 12x అయిపోయింది. సింపుల్. 2 మార్క్స్ ఇవన్నీ. నెక్స్ట్ సెకండ్ వన్ చూడమ్మా. వర్టెక్స్ ఫోకస్ ఏమిచ్చాడు? -2 ఇచ్చాడు. అంటే -a. మైనస్ అంటే ఎట్లుంది? ఇది ఈక్వేషన్, గుర్తుపెట్టుకో. సేమ్ ఇంకా అదే చేస్తుంది. సింపుల్ చూడండి. చూడమ్మా ఇప్పుడు ఫస్ట్ ఏం రాస్తావు? గివెన్ ఫోకస్ నీకు గివెన్ ఫోకస్ ఏమన్నా? -a, 0 అంటే -2, 0 అంటే -a = -2 మైనస్ కోసం a = 2. గివెన్ వర్టిసెస్ 0, 0. వర్టిసెస్ 0, 0 మనకు అవసరం లేదు. ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా అంటే మైనస్ ఉంది కాబట్టి ఇది వస్తుంది. అంటే y² = -4ax. y² మనం ఆల్రెడీ మైనస్ ఏం తీసుకున్నాము? ప్లస్ తీసుకున్నాం కాబట్టి a అంటే 4 × e అంటే ఎంతమ్మా? 2x. అంటే y² = 8x. y² = 8x. ఏం 8x? -8x. ఎందుకు? ఫార్ములా ఉంది. ఓకేనా. ఇక్కడికి 2 మార్క్స్ అయిపోయినాయమ్మా.
ఆల్రెడీ 4 మార్క్స్ చెప్పాను, 2 మార్క్స్ చెప్పాను. ఇప్పుడు 8 మార్క్స్ చెప్తున్నాను. ఎందుకంటే 8 మార్క్స్ మనకు ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. 3లో 2 సేమ్ మనం సర్కిల్ ఎలా చేస్తాం అలా చేస్తున్నాం. ఆ ప్రాబ్లమ్స్ కూడా చెప్తున్నాం 8 మార్క్స్. అది రాపేసి 3 ప్రాబ్లమ్స్ అంటే 8 మార్క్స్ చెప్తే ఇక్కడికి పారాబోలా చెప్పరా. ఓకేనా, ఒకసారి నోట్ చేసుకోండి, అవి చెప్తాం. నెక్స్ట్ చూడండి మా, ఇవి 8 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 ప్రాబ్లమ్స్ ఒకటే కానీ కొంచెం చేయండి. చూడమ్మా, ఇక్కడ పేజ్ నెంబర్ చెప్తామా, పేజ్ నెంబర్ 212, పేజ్ నెంబర్ 212 టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 212లో రోమన్ 2లో 3-4, రోమన్ 2లో 3-4 క్వశ్చన్ అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం సర్కిల్ చేసినాం, సర్కిల్లో సేమ్ యాజిటివ్ ఎలా మెథడ్ చేస్తామో ఆ మెథడ్ చేస్తాం. చూడమ్మా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా whose the axis is parallel to the x-axis and PT అంటే పాసింగ్ ద పాయింట్ -2, 1, 1, 2 and -1, 3. నెక్స్ట్ ప్రాబ్లం 4th, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా whose the axis is parallel to y-axis అంటే x-axis కు ప్యారల్ గా y-axis కు ప్యారల్ గా అంటున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోమ్మా, x-axis కు ప్యారల్ గా ఉన్నప్పుడు ఇక్కడ నోట్ చెప్తున్నాడు, x-axis ప్యారల్ గా ఉంది అంటే ఈక్వేషన్ అవుతుంటే x is equal to ay square plus by plus c. గుర్తుపెట్టుకో, బాగా చెప్తున్నాడు అండి. ఏమంటున్నాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా చూడమ్మా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, x యాక్సిస్ కు అంటే x యాక్సిస్ కు ప్యారలల్ గా ఉందంటే ఈక్వేషన్ ఏమొస్తాయంటే x is equal to ay square ప్లస్ బీవై ప్లస్ సి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్స్ యాక్సిస్ కు ప్యారల్ ఉందంటే ఆపోజిట్ వస్తుంది. అదే వై యాక్సిస్ కు ప్యారల్ ఉందంటే వై ఇజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. గుర్తుపెట్టుకో, ఎక్స్ యాక్సిస్ కు ప్యారల్ ఉందంటే ఆపోజిట్ వస్తుంది, అదే వై యాక్సిస్ కు ప్యారల్ ఉందంటే ఇక్కడ ఆపోజిట్ వస్తుంది. గుర్తుపెట్టుకో. ఇప్పుడు మనం ఒక్కొక్క ప్రాబ్లం చేద్దాం, ఒకటి చేద్దాం. ఫస్ట్ చూడమ్మా, ఫస్ట్ ప్రాబ్లం చూడమ్మా, థర్డ్ ప్రాబ్లం. ఫస్ట్ ఏమైనా వస్తామంటే మనకు ఏమంటున్నాడు, ఎక్స్ యాక్సిస్ ప్యారల్ అంటాడు. ఎక్స్ యాక్సిస్ ప్యారల్ కాబట్టి మనకు ఎక్స్ యాక్సిస్ ప్యారల్ ఏమొస్తుంది, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏవై స్క్వేర్ ప్లస్ బివై ప్లస్ సి, ఈక్వేషన్ 1. నెక్స్ట్ గివెన్ పాయింట్స్, గివెన్ పాయింట్స్ ఏమన్నా, ఏ ఇజ్ ఈక్వల్ టు -2, 1, బి ఈక్వల్ టు 1, 2, సి ఇజ్ ఈక్వల్ టు -1, 3. ఇవి పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈక్వేషన్ 1 పాసింగ్ టు ద ఏ పాయింట్ -2, 1, ఇది ఎక్స్ అనుకో, ఇది వై అనుకో. ఈ ఎక్స్ అంటే ఎంతమ్మా, -2 ఈక్వల్ టు ఏ ఇంటూ వై స్క్వేర్ అంటే అమ్మా 1 స్క్వేర్ ప్లస్ బి ఇంటూ వై 1 ప్లస్ సి. అప్పుడు ఏమవుతుందమ్మా, -2 ఇంటూ 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ ఏ అంటే ఏ, బి ఇంటూ 1 అంటే బి ప్లస్ సి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి. ఈ -2 లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పోతే ఏముంది, +2 ఈక్వల్ టు 0, ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసింగ్ ద బి పాయింట్ ఏముంది మనకు 1, 2, ఇది ఎక్స్ అనుకో, ఇది వై అనుకో. ఈ ఎక్స్ అంటే ఎంతమ్మా 1 ఈక్వల్ టు ఏ ఇంటూ వై స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ బి ఇంటూ వై 2 ప్లస్ సి అంటే 1 ఇంటూ ఏ ఇంటూ 2 స్క్వేర్ 4 ప్లస్ 2b ప్లస్ సి అంటే ఏమొస్తుందమ్మా 4 ఇంటూ ఏ 4a ప్లస్ 2b ప్లస్ సి. ఈ 1 ఇతరులకు వస్తామా -1 ఈక్వల్ టు 0, ఈక్వేషన్ 3. నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసింగ్ టు ద సి పాయింట్ ఏముందమ్మా -1, 3 అంటే ఇది ఎక్స్ వాల్యూ, ఇది వై వాల్యూ. ఈ ఎక్స్ అంటే ఎంతమ్మా -1, ఏ ఇంటూ వై స్క్వేర్ 3 స్క్వేర్ ప్లస్ బి ఇంటూ 3 ప్లస్ సి. ఓకేనా, -1 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9a ప్లస్ 3b అంటే 3b ప్లస్ సి అంటే 9a ప్లస్ 3b ప్లస్ సి. -1 తర్వాత ఏమా +1 ఈక్వల్ టు 0, ఈక్వేషన్ 4. ఇప్పుడు చూడమ్మా,
ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే మనం ఒక ఈక్వేషన్ నుంచి ఒకటి చేసేస్తాం. ఫస్ట్ ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 చూడు. ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3లో ఈక్వేషన్ 3 ఇక్కడ 4a ఉంది, ఈక్వేషన్ 2 ఏముందమ్మా ఏ ఉంది, ఇది హైయెస్ట్ ఇది అంటే ఈక్వేషన్ 3 నుంచి ఈక్వేషన్ 2 తీసేయాలి. ఈక్వేషన్ 3 నుంచి ఈక్వేషన్ 2 కాబట్టి ఈక్వేషన్ 3 మైనస్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 3 ఏముందమ్మా 4a ప్లస్ 2b ప్లస్ c మైనస్ 1 మైనస్ ఈక్వేషన్ 2 అంటే అమ్మా a ప్లస్ b ప్లస్ c ప్లస్ 2 ఈక్వల్ టు 0 అంటే 4a ప్లస్ 2b ప్లస్ c మైనస్ 1 మైనస్ a మైనస్ b మైనస్ c మైనస్ 2 ఈక్వల్ టు 0. ఎందుకంటే బ్రాకెట్ ఉంది అనుకో మైనస్ మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ప్లస్ c మైనస్ c క్యాన్సల్. 4aలో a పోతేమా 3a, 2bలో b పోతేమా ప్లస్ b మైనస్ 1 మైనస్ 2 మైనస్ 3 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 5. నెక్స్ట్ ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 4 చెక్ చేయమ్మా. ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 4 చూడు. ఇక్కడ 9a ఉంది, ఇక్కడ 4a ఉంది, ఏది హైయెస్ట్ ఇది. కాబట్టి ఫ్రమ్ ఈక్వేషన్ 4 మైనస్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 4 అంటే ఏమమ్మా 9a ప్లస్ 3b ప్లస్ c ప్లస్ 1 మైనస్ ఈక్వేషన్ 3 అమ్మా 4a ప్లస్ 2b ప్లస్ c మైనస్ 1 ఈక్వల్ టు 0. బ్రాకెట్ ఉంది కాబట్టి బ్రాకెట్ ఉన్నప్పుడు మైనస్ మల్టిప్లికేషన్ అంటే 9a ప్లస్ 3b ప్లస్ c ప్లస్ 1 మైనస్ 4a మైనస్ 2b మైనస్ c మైనస్ మైనస్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం క్యాన్సల్ అయితే చూడమ్మా ప్లస్ c మైనస్ c క్యాన్సల్. 9aలో 4a పోతేమ్మా 5a, 3bలో 2b పోతేమ్మా b ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇవి ఈక్వేషన్ 6. ఈక్వేషన్ 6 చూడమ్మా. ఈక్వేషన్ 6 ఇప్పుడు ఈ ఈక్వేషన్ 6ను మామూలుగా అయితే మనము సర్కిల్లో సాల్వ్ చేస్తాం. సాల్వ్ అయినా చేయొచ్చు లేకుంటే దీనిలో నుంచి తీసేయచ్చు. 2 మెథడ్స్ చేయొచ్చు మా. ఈక్వేషన్ 5 ఈక్వేషన్ 6ను సాల్వ్ చేసి వస్తుంది. మనం సాల్వ్ చేయకుండా ఇక్కడ దీంట్లో కూడా తీసేద్దాం. ఇది చూడమ్మా ఈక్వేషన్ 5 ఈక్వేషన్ 6 చూడమ్మా. ఇక్కడ 5a ఉంది, ఇక్కడ 3a ఉంది, ఏది హైయెస్ట్ ఈక్వేషన్ 6. కాబట్టి ఫ్రమ్ ఈక్వేషన్ 6 మైనస్ ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 6 మైనస్ ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 6 ఏమన్నా 5a ప్లస్ b ప్లస్ 2 మైనస్ ఈక్వేషన్ 3 ఏమన్నా 3a ప్లస్ b మైనస్ 3 ఈక్వల్ టు 0 అంటే 5a ప్లస్ b ప్లస్ 2 మైనస్ 3a మైనస్ b ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఏ క్యాన్సిల్ ఏమవుతుందమ్మా ప్లస్ b మైనస్ b క్యాన్సిల్. 5aలో 3 పోతే 2a, 2 ప్లస్ 3 5 ఈక్వల్ టు 0. 2a ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 5 రైట్ సైడ్ ఉందమ్మా, లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ పోతే మైనస్ 5. a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5/2. నీకు ఏ వాల్యూ వచ్చేసింది. ఏ వాల్యూ వచ్చింది కాబట్టి నీకు బి వాల్యూ కావాలమ్మా. బి వాల్యూ కావాలి కాబట్టి బి వాల్యూ కోసము ఏ తీసుకుపోయి ఈక్వేషన్ 5లో సబ్మిట్ చేస్తాయి. ఎందుకంటే సింపుల్ ఉంది కదా. ఏ ఈక్వల్ టు చూడమ్మా ఈక్వేషన్ 5లో సబ్మిట్ చేస్తాయి. ఏ ఈక్వల్ టు మైనస్ 5/2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 5 చూడమ్మా 3 ఇంటూ ఏ అంటే ఏముందమ్మా మైనస్ 5/2 ప్లస్ బి మైనస్ 3 ఈక్వల్ టు 0. ఎందుకు ఈక్వేషన్ ఇస్తున్నాం, మనకి ఏ వాల్యూ వచ్చింది, నెక్స్ట్ ఏం కావాలా బి వాల్యూ కావాలా. చూడమ్మా ఇక్కడ 3 ఇంటూ 5 మైనస్ 15/2 ప్లస్ బి మైనస్ 3 ఈక్వల్ టు 0. 2తో క్రాస్ చేస్తే మైనస్ 15 ప్లస్ 2 ఇంటూ బి 2b 2 3 6/2 ఈక్వల్ టు 0. ఈ 2 అవుతుంది మా 2 ఇంటూ 0 0 మైనస్ 15 ప్లస్ 2b మైనస్ 6 ఈక్వల్ టు 0. మైనస్ 15 మైనస్ 6 అంటున్నా మైనస్ 21 ప్లస్ 2b ఈక్వల్ టు 0. 2b ఈక్వల్ టు మైనస్ 21 అదురు పోతే ప్లస్ 21 b ఈక్వల్ టు 21/b. నీకు ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది. ఇంకా నీకు ఏం కావాలమ్మా సి వాల్యూ కావాలా. సి వాల్యూ కావాలంటే మనం ఈక్వేషన్ 2లో సబ్ చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి మనకి ఇచ్చినది ఫస్ట్ ఏ యాక్సిస్కు ప్యారలల్ ఉంటాం. ఎక్స్ యాక్సిస్ అంటే నీకు ఈక్వేషన్ వస్తాయి వై యాక్సిస్ ఉంది అంటే ఎక్స్ యాక్సిస్ అంటే వై యాక్సిస్ ఉంది. గివెన్ పాయింట్స్ అంటే 3 పాయింట్స్ ఇచ్చినాడు. ఈక్వేషన్ పాయింట్ ఇచ్చినాడు.
మనం ఏ పాయింట్ లేకపోతే దాని నుంచి తీసేస్తాం. అయిపోయినాక మనకు ఏ వాల్యూ బి వాల్యూ. ఇప్పుడు సి వాల్యూ రావాలి. సి వాల్యూ రావాలంటే మనం ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఈక్వేషన్ 2 ఒకసారి నోట్ చేసుకో. చూడమ్మా, మనకు స్పేస్ సరిపోదు కాబట్టి నేను ఇది క్లీన్ చేసి చెప్తున్నాను. ఓకేనా? చూడమ్మా, ఏ కామా బి సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాయి. మనకి ఏం కావాలా? సి వాల్యూ రావాలా. ఏ అంటే ఎంత మనకు -5/2 ప్లస్ బి అంటే ఎంత మా 21/2 ప్లస్ సి ప్లస్ 2 = 0. ఓకేనా? ఇప్పుడు చూడమ్మా, ఫస్ట్ ఈ రెండు చెక్ చేసుకో. 21లో ప్లస్ 21లో 5 తీసామా, 20లో 5 అయితే 15 అంటే 16/2 ప్లస్ సి ప్లస్ 2 = 0. 16 ప్లస్ 2 × సి 2c 2 2 4/2 = 0. 16 ప్లస్ 4 20 ప్లస్ 2c 2 × 0 0. 2c ప్లస్ 20 వదిలితే -20. అప్పుడు c -20/2. 2 1 ఇప్పుడు c -10. అంటే నీకు ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు, సి వాల్యూ తెలుసు. ఈ మూడు తీసుకుపోయి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈక్వేషన్ 1 మనకి ఏమని ఇక్కడ x ఏ అంటే ఎంతమ్మా -5/2 y² ప్లస్ బి అంటే ఏమన్నా 21/2 y. సి అంటే ఏముందమ్మా -10 = 0. చూడమ్మా, ఇప్పుడు ఈ x -5 y²/2 21y/2 -10 = 0. 2తో మళ్ళీ చేస్తే 2 × x 2x -5y² -21y -10 ఉంటుంది -20/2 = 0 అయితే 2 0 అవుతుంది. ఇప్పుడు మనకు ఎప్పుడైనా ఈక్వేషన్లో ఉంది ఫస్ట్ x² నెక్స్ట్ y². మనకు x² లేదు కాబట్టి y² ఇక్కడికి వస్తాయండి y² ప్లస్ y² ప్లస్ 2x ఇక్కడికి వస్తామా -21y ప్లస్ 20 = 0. ఇది మనకు కావాల్సింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు ఖచ్చితంగా 8 మార్క్స్ వస్తాయి. ఇదే మెథడ్లో ఈ ప్రాబ్లం కూడా చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి.